జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విశ్వగురు ప్రాజెక్టుకు మన భారతదేశం ఇప్పుడు రూపకల్పన చేస్తుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన భారతదేశం చెప్పా కదా, ఒక మహాయజ్ఞానికి శ్రీకారం అయితే చుడుతుంది. మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనాలతో పాటు మన దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు కుళ్ళుకొని చచ్చేటట్టు అతి గొప్ప ప్రాజెక్టును మన భారతదేశం అయితే ప్రారంభించనున్నదన్నమాట. ఒక్కసారి ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఇక మన దేశానికి ఎదురనేది ఉండదు. మన దేశమే ఈ ప్రపంచానికి కేంద్ర స్థానంగా విశ్వగురువుగా మారుతుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మన భారతదేశం ఆసియా ఖండంలో ఉండాలి. మన ఆసియా ఖండంలో 3 అతిపెద్ద వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. అవి హాంకాంగు, ఇది వచ్చేసి చైనాలో ఉంటుంది అనమాట. రెండోది వచ్చేసి సింగపూరు, మూడోది వచ్చేసి దుబాయ్. అయితే మనం దాదాపుగా ప్రతి విషయానికి ఈ 3 వాణిజ్య కేంద్రాలలో ఒక దానిపైన తరచుగా ఆధారపడాల్సి వస్తుందన్నమాట. అదే మన దేశంలో గనక ఒక అతిపెద్ద ప్రపంచ వాణిజ్య కేంద్రం ఉంటే ఎట్టుంటుందా? మన దేశంలో గనక ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రం ఉంటే ఇక మనకు తిరిగే ఉండదు. మనమే ప్రపంచానికి రాజుగా వెలుగొందుతాం. అయితే అందుకోసం వివిధ ప్రాంతాలతో కనెక్షన్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆయా దేశాలతో వాణిజ్య మార్గాలను మెరుగుపరుచుకోవాలి. అందుకే ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములాను అయితే తీసుకొచ్చింది. అదే ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అన్నమాట. ఈ కారిడార్ ద్వారా ముందుగా వివిధ ఉత్పత్తులు మన దేశం నుంచి యుఏఈకి చేరుకుంటాయి. అక్కడి నుంచి సౌదీ అరేబియా ద్వారా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్కి చేరుకుంటాయి అన్నమాట. ఇక ఇజ్రాయెల్లోని హైఫా ఓడరేవు నుంచి ఆయా వస్తువులన్నీ కూడా ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చేరుకుంటాయి. అయితే ముందుగా మన భారతదేశం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వాణిజ్య మార్గాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్ అలాగే యుఏఈల మధ్య ప్రయాణాన్ని సమూలంగా మార్చేసేటటువంటి ఒక భారీ ప్రాజెక్టుకు అడుగులైతే ఉడివుడిగా పడుతున్నాయి. ముంబై నుంచి దుబాయ్కి అరేబియా మహాసముద్రం ఒడిగిన ఒక హై స్పీడ్ రైలును నడపాలనేటటువంటి ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ దృష్టినే ఆకర్షిస్తుంది. ఏడా సముద్రం అట్టడుగున ఏంది అసలు ఊహించుకుంటా ఉంటేనే ఎట్లా చూడండి. ఈ కల గనక నిజమైతే గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటటువంటి ఈ డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ అనేది విమానం కంటే వేగంగా గమ్యస్థానానికి అయితే చేరుస్తుందన్నమాట. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైనటువంటి అంశం ఏంటంటే, సముద్ర మట్టానికి 200 మీటర్ల లోతులో ఉండేటటువంటి ఈ టన్నెల్కు పనోరమిక్ కిటికీలను అయితే ఏర్పాటు చేయనున్నారనమాట. అంటే మీరు రైల్లో కూర్చొని పోతా ఉంటే కిటికీ బయట ఈ తిమింగలాలు, రకరకాల సముద్రపు జీవులు, చేపలు మీ పక్కనే ఈదుతూ ఉన్నట్టు కనపడతా ఉంటాయి. చూడండి ఎంత అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా అసలు ఊహించుకుంటా ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఈ ట్రైన్ అనేది సూపర్ సోనిక్ వేగంతో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వేరియంలో ప్రయాణిస్తున్న అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే అందిస్తుంది అనమాట. సుమారుగా $50 బిలియన్ భారీ బడ్జెట్తో తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల కోసమే కాదు, 2 దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనున్నదన్నమాట. దుబాయ్ నుంచి మన భారతదేశానికి ముడి చమురును ఈ పైప్ లైన్ ద్వారా రవాణా అయితే చేయొచ్చు. మన భారత్ నుంచి స్వచ్ఛమైనటువంటి నీటిని యుఏఈకి తరలించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎడారి దేశాల్లో వాటర్ ఫెసిలిటీస్ తక్కువ అనమాట. ఇంక వాళ్ళకు ఉండేదంతా సముద్రాలు, ఉప్పు నీరే కదా. కాబట్టి మంచినీటిని మనం ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చులు దాదాపు 60% వరకు తగ్గుతాయనేది ఒక అంచనా. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే మన ముంబై నగరం అంతర్జాతీయ వాణిజ్యానికి మరింత పెద్ద కేంద్రంగా మారనున్నదన్నమాట. అంతేకాకుండా ఈ నిర్మాణం ద్వారా దాదాపుగా 5 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ముంబై నుంచి దుబాయ్కి విమానంలో పోవాలంటే 3 గంటల నుంచి 3.5 గంటల వరకు టైం అయితే పడుతుంది. కానీ ఈ అండర్ వాటర్ ట్రైన్ ద్వారా కేవలం 2 గంటల్లోనే దుబాయ్కి అయితే చేరుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు పైన భారత్ అలాగే యుఏఈ ప్రభుత్వాల మధ్యన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే ప్రపంచ రవాణా రంగంలోనే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి విప్లవం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 10 సంవత్సరాలు బట్టి అవకాశం ఉండాలి. ఇక ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే మన దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నమాట. పెద్ద సంఖ్యలో మన భారతదేశంలో ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అప్పుడు మనమే ఈ ప్రపంచానికి
విశ్వగురువులుగా మారుతాం. ఇక మనకు ప్రపంచంలో తిరిగనేది ఉండదన్నమాట. అర్థమవుతుందా? అసలు ఎంత గొప్ప ఆలోచనయా, ఎంత గొప్ప ఆలోచన చూడండి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా అది కంప్లీట్ అయిపోవాలి ఆ ప్రాజెక్టు. ఒకసారి నాకైతే ఆ ట్రైన్లో పోవాలనిపిస్తుంది, ఆ అనుభూతిని ఫీల్ అవుదాం అనిపిస్తుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.